నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను నిరసిస్తూ సత్తెనపల్లిలో జర్నలిస్టులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, విలేకరులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. ఖండించాలి విలేకరులపై జరిగిన దాడులను, ఖండించాలి విలేకరులపై జరిగిన దాడులను, ఖండించాలి విలేకరులపై జరిగిన దాడులను, వర్ధిల్లాలి విలేకరుల ఐక్యత. విజయపురి సౌత్ లో జరిగిన సమావేశంలో మాచల మండల టీడీపీ అధ్యక్షులు నేరేటి వీరస్వామి యాదవ్ మాట్లాడుతూ నిన్న జరిగిన రెంటచెంతల మండలం పసర్లపాడు గ్రామంలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్లకు వెళ్తున్న మాచర్ల శాసనసభ్యులు జులకంటి బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్ పై వైసీపీ మొక్కలు బీరు సీసాలతో దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు దెబ్బతిన్నాయని, కూటమి ప్రభుత్వాన్ని భయపెట్టాలని చూస్తే ఏ ఒక్కరూ భయపడారని, వైసీపీ గవర్నమెంట్ లో చేసిన మైనింగ్ లు, చేసిన కబ్జాలు, ఫోటోలు, వీడియోలతో సహా నిరూపిస్తామని, మా ప్రభుత్వంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆ తిరునాళ్ళ నిమిత్తం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళేటప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు బీరు బాటిల్తో దాడిని మేము ఖండిస్తున్నాము. మొదటిగా ఇక్కడ మీకు ఫోటోలు కూడా ఉండే చూపించమంటే ప్రూఫ్ చూపిస్తాం. ఇది కొండలు మొత్తం మీరు తవ్వి చేసి మీరు కాదా సాగర్ వెళ్తుంటే మైనింగ్ ఎన్ని గ్రానైట్ చేసి అమ్మకం చేసింది మీరు కాదా, మీ అన్ని చేసిన వాటిల్లో గంజాయి అమ్మించింది మీరు కాదా, దగ్గర ఉండి గంజాయి ప్రతి ఒక్క చిల్లర కొట్లు గంజాయి పెట్టి అమ్మించారు మీరు. ఈ రోజు వచ్చిన వైసీపీ వాళ్ళకి ఈ రోజు వచ్చిన విధానం కాదు, వాళ్ళు రఫా అంటూ రెచ్చిపోతున్నారు. మేము ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు ఎమ్మెల్యే గారు ఎక్కడంటే అక్కడ గొడవలు లేకుండా సామరస్యంగా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వాళ్ళని కొన్ని ఈ విధంగా మేము వైఎస్ఆర్ రఫా బ్యాచ్ కి మేము ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం. మీది గొడ్డల బ్యాచ్ అయితే మా గూగుల్ బ్యాచ్. మీరు గొడ్డలతోనే మీదంతా ఈ పార్టీని మీరు మార్చుకొని గొడ్డలు గుర్తు పెట్టుకోండి, మీకు సరిపోద్ది. మాది గూగుల్ తల్లి బ్యాచ్. మేము అభివృద్ధిలో మేము ముందుంటాం, మీరేమో నరకటంలో మీరు కాదా నిరూపించండి, మేము నిరూపిస్తాం. లేండి మీరు అభివృద్ధి ఎంత చేశారో చూపించండి. ఈ నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో మీ ఉన్న 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత చేసారో చూపించండి. మేము వచ్చిన మా ఎమ్మెల్యే గారు వచ్చిన ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి ఎంత చేసిందో రండి, చర్చలు రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి, ఆడ కూర్చుందాము. మేము అక్రమాలు చేస్తున్నామా, మీరు అక్రమాలు చేశారా అని నిరూపించుకున్నాం రండి. మేము బార్లు మైనింగ్ దోపిడీ అంటూ ఈ విధంగా అన్నారు. కరోనా టైంలో మాజీ ఎమ్మెల్యే గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, కరోనా టైంలో మీరు తెలంగాణ నుంచి వైట్ షాపుల నుంచి మందు తీసుకొచ్చి ఏర్లే పారించింది మీరు కాదా, మాకు వచ్చి అక్రమంగా తీసుకొచ్చి చేసింది మీరు కాదా, బెల్ షాపులు ఊరూరికి పెట్టింది మీరు కాదా, మీరు కరెక్ట్ చెప్పండి. అదే విధంగా ఇవాళ లెక్కేసుకోండి. మీ వైసీపీ ప్రభుత్వం గారు లావు శ్రీకృష్ణదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమంటూ పిన్నెల్లి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కారంపూడిలోని ఆర్ఎండ్బి బంగ్లాలో టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కారంపూడి మండలం అధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్, చప్పిడి రాము మాట్లాడుతూ మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కాన్వాయ్ పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రెండచింతల మండలం పసర్లపాడు గ్రామం శివార్లో వెళ్తున్న కాన్వాయ్ పై బీరు బాటిల్స్ విసరడం అత్యంత నీచమైన చర్య అని అన్నారు. ప్రశాంతంగా ఉన్న మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు అలజడిని సృష్టించాలని ఉద్దేశంతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు. నిన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడి గురించి, కార్యకర్తల గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కారంపూడి మండలం మాచర్ల నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించినారు బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ అనుచరులు ఇవన్నీ చెప్పినాడు. ఒకసారి కారంపూడి మండలమే తీసుకుందామండి. కారంపూడి మండలంలో ఇరిగేషన్ భూములు కానీ, ఎండోమెంట్ భూములు కానీ గతంలో ఎవరు ఆక్రమించారు, ఎవరు ఆధీనంలో ఉండే ఇలాంటి కూడా ఎవరు ఏం చర్యలు ఇస్తున్నారు, ఇప్పుడు కావాలంటే మేము వచ్చి చూపిస్తాం, మీరు రాండి. లేదు, కారంపూడి మండలంలో ఒక తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక సెంటు, ఒక గజం ఆక్రమించినాడని కనుక మీరు నిరూపించగలిగితే మేము పూర్తిగా రాజకీయ సన్యాసం ఇప్పించుకుంటాం. మీలాగా అబద్ధ పోతలో ఏది వక్రీకరించి మాట్లాడటం తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకు చేత కాదు. మీరు కూడా గుర్తుంచుకో, నువ్వేదో తేలుస్తావు, పొడుస్తావు, చించుతావు అనుకుంటున్నావు. నువ్వు ఒక 10 నిమిషాలు కనుక ఆ రోజు కనుక కారంపట్లో ఉంటే నీ బతుకు, నీ తమ్ముడు బతుకు తేలేది. ఇవాళ నువ్వు ఆ రోజే బేకలేదు, ఇవాళ మిగతావులే కానీ కొత్తగా రాజకీయాలు మాకు చెప్పేదే లేదు. అందరికీ నమస్కారం. నిన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి గురించి ప్రెస్ మీట్లో అవాకులు చవాకులు మాట్లాడాడు. మేము ఈరోజు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న పసర్లపాడు గ్రామంలో మా శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారిపై బీరు బాటిల్తో దాడి చేసిన వారు మీ పార్టీ కార్యకర్తలు కాదా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ బ్రహ్మారెడ్డి గారు శుద్ధపూస అవన్నీ మాట్లాడారు. ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం తెలుసు ఎవరు ఎలాంటి వ్యక్తులు అని. మీరు చేసిన విధ్వంసాలు, మీరు చేసిన అరాచకాలు రాష్ట్రం మొత్తం చూసాయి రామకృష్ణారెడ్డి గారు. ఎన్నికల రోజున ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండి 4 సార్లు గెలిచానని చెప్తున్న నువ్వు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలను బద్దలు కొట్టిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటు సైన్యంతో చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కిరాతక హత్యను నిరసిస్తూ గురజాల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బుధవారం పట్టణంలోని శ్రీ పాత పాటేశ్వర అమ్మవారి దేవస్థానం దగ్గర నుంచి బ్రహ్మనాయుడు సెంటర్ మీదుగా ర్యాలీగా నిర్వహించి గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాల జర్నలిస్టు మాట్లాడుతూ నిన్న మంగళవారం ఉదయం వాకింగ్ కు వెళ్లి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని దుండకులు వేట కొడవళ్లతో వేటాడి అత్యంత హేయంగా హత్య చేయడంపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండించాలి. వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి జోహార్. ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి ఖండించాలి. విలేకరులపై జరుగుతున్న దాడులను జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను, పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను, పత్రికా విలేకరులపై జరుగుతున్న దాడులను
ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఈ హత్యలో పాల్గొన్న దోషులు వెంటనే ప్రభుత్వం వెంటనే విలేకరులకు భద్రతను వార్తలు రాసి విలేకరులకు కలిగి ఇబ్బందులు ప్రభుత్వం వెంటనే మిత్రులారా, చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరిగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి పైన అతి పాశవికంగా మరి కత్తితో దాడి చేసి వేటాడి అతన్ని చంపడం జరిగింది. సహజంగా విలేకరులు రాసే వార్తలకి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం ఒక రకమైన స్థాయి వరకు జరిగిన ఇప్పటి వరకు చిన్న చిన్న దాడులు లేకపోతే బెదిరించే కార్యక్రమాలు జరిగాయి. కానీ నిన్న మరి వాకింగ్కి వెళ్తున్న ఒక విలేకరిని ఒంటరి వాడిని చేసి ఇద్దరు మనుషులు వచ్చి బండి మీద కొబ్బరి బొండాలు నరికే కత్తి తీసుకొని 17 చోట్ల అతన్ని గాయపరిచి వెంటాడి చంపటం అనేది మరి వెలుగుతూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దాని మీద మన రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్ల ఇస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో మీకు మెమోరాండం మీకు ప్రకారాలు పంపించి కొంచెం ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకుంటారు. సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామంలో గురువారం 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మొదలైన వివాదం ముదిరి ఇరు పక్షాల వారు కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర వాల్మీకి బోయా కార్పొరేషన్ డైరెక్టర్ ముప్పన వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పిడుగురాళ్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు పిన్ని చెన్నారావు కేక్ కట్ చేసి తినిపించి వెంకటేశ్వర్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీల నాయకులు, మహిళలు, యువత అందరూ పాల్గొన్నారు. రాము గారు ఈరోజు పిడుగురాళ్ల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మనందరికీ సుపరిచితుడు, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అండగా ఉండి ఏ అవసరం వచ్చినా ఆపదలో ఉన్నా వెంటనే స్పందించే మనందరికీ తెలిసిన మన నాయకుడు, రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ముప్పన వెంకటేశ్వర గారి పుట్టినరోజు వేడుకలు పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు అందరూ హాజరయ్యారు. ఈ నాయకులందరూ ముప్పన గారు పార్టీకి చేసిన సేవల గురించి కొనియాడటం జరిగింది. అలాగనే ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, మరింత కాలం ప్రజాసేవలో ఉండి బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే దానిలో మరింత ప్రాధాన్యత క్రమంలో మంచి పదవులు ఉండాలని ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా సీనియర్ నాయకులు గురిజాల ఎమ్మెల్యే గారు ఎరపతిని శ్రీనివాస గారి ఆశీస్సులతో
పిడుగురాళ్ల పట్టణ కార్యాలయంలో ఘనంగా నన్ను అభిమానించి కార్యక్రమం నిర్వహించినందుకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే పిడుగురాళ్ల నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా సేవలందిస్తూ గణపతి శ్రీనివాసరావు గారు ఆశీస్సులతో ఈ యొక్క నియోజకవర్గం ఎంతో అభివృద్ధి జరిగింది. మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల అభిమానాన్ని పొందినటువంటి నాయకుడికి నా యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గురజాల నగర పంచాయతీ పరిధిలోని లక్ష్మీ టాకీ సెంటర్ లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పులుగూరు సుందర రామయ్య ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా ఏర్పాటు చేశారు. దేవాలయాన్ని ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో వివిధ రకాల పూలతో అలంకరించారు. దేవాలయం ప్రాంగణంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పూజారి కారంపూడి శ్రీనివాసాచార్యులు స్వామివారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భగవంతుని నిరంతరం స్వభావం కలిగేటటువంటి అమ్మవారు ఎదురైనా కూడా నీకు ఇచ్చి ధన్యవాదాలు చేస్తున్నాను స్వామిని. అమ్మవారి గోత్రములు స్వామివారి యొక్క గోత్రములు महते नानाये विषे जिनता केनापे इनाम सत्या నాలుగు దానాలు చేసుకోవాలి. స్వామివారికి సుముహూర్త సమయం ఆసన్నమవుతుంది. ఆచార్య చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో కారంపూడిలోని నిరసన చేపట్టారు. ఇసుక ఎర్రచందనం మాఫియా అక్రమాలపై కథనాలను రాస్తున్నందుకే జగన్మోహన్ రెడ్డిని పథకం ప్రకారం హత్య చేశారని ఏపీడబ్ల్యూజే సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనలో అడ్డు వచ్చిన మరో విలేకరిపై కూడా దాడి జరగడం మీడియాపై దాడులకు పరాకాష్టం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించి తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.